హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చంటబ్బాయి గారి తాలూకా. సో ఈ మూవీ రివ్యూస్ గురించి చెప్పుకునే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఈ మూవీ రివ్యూకి వచ్చేస్తే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఈ మూవీ ఒక కామెడీ, సెంటిమెంట్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్, ఒక స్పై టైప్ లాగా తీయడానికి ట్రై చేశారు. సో ఈ మూవీలో లీడ్ రోల్ వచ్చేసి మన వెన్నెల కిషోర్ అండ్ షార్ట్ ఫిల్మ్స్లో ఒక వ్యక్తి ఉంటాడు, అతను కూడా చేశారనమాట. అండ్ ఇందులో అనన్య నాగల్ల అండ్ ఇంకొక 2 కొత్త క్యారెక్టర్స్ చేశారు. సో ఈ మూవీ ప్లాట్ కూడా చాలా డిఫరెంట్గా, క్రియేటివ్గా తీసుకున్నారని చెప్పొచ్చు. మూవీ ప్లాట్ అక్కడ వచ్చేసి మన రాజీవ్ గాంధీ గారు చనిపోయిన ఆ టైం లైన్ ఒకటి తీసుకొని, అంటే ఆయన చనిపోయిన టైం నుంచి అదే టైంలో ఆయన చనిపోయిన న్యూస్ వచ్చిన దాని తర్వాత ఒకరు చనిపోవడం విశాఖపట్నంలో. సో అక్కడి నుంచి కేసు ఎలా వచ్చింది, సో పోలీసులు ఎలా టేకప్ చేశారు, పోలీసులు వెన్నెల కిషోర్ హెల్ప్ తీసుకోవడం, ఇందులో డిటెక్టివ్గా చేశారనమాట. సో వెన్నెల కిషోర్ గారు హెల్ప్ తీసుకోవడం, వెన్నెల కిషోర్ గారు ఈ కేసుని ఎలా డీల్ చేశారు అనేది మొత్తం ఈ మూవీలో మనం కనిపించడం జరుగుతుంది. ఇందులో మెయిన్ హైలైట్ పాయింట్స్ ఏంటంటే వెన్నెల కిషోర్ గారు పక్కన ఒక పేరెంట్స్ ఇద్దరు ఉంటారనమాట. సో వాళ్ళది ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో అది కొంచెం మనకి సెంటిమెంట్గా అనిపిస్తుంది. అండ్ ఈ మర్డర్ కేసు అప్పగించిన దాని తర్వాత డీల్ చేసిన విధానం, అది కూడా కొంచెం మనకి సస్పెన్స్ లాగా అనిపిస్తుంది, బాగుంటుంది. అండ్ ఇందులో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్, అంటే ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయిన క్యారెక్టర్స్, వీళ్ళు ఎవరు, వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ యొక్క బ్యాక్ స్టోరీ, సో అది కూడా చాలా బాగుంటుంది అండ్ కొంచెం ట్విస్ట్ ఉంటుంది. సో సో ఓవరాల్ మూవీ అయితే మనకి ఒక స్పై బాగానే ఉంటుంది, కాకపోతే ఒక కామెడీ వేలో ఉంటుంది. ఇందులో ఏంటంటే వెన్నెల కిషోర్ గారు శ్రీకాకుళం యాసన అనేది అస్సలు సూట్ అవ్వలేదని చెప్పాలి. మామూలుగా రెగ్యులర్ మూవీస్లో వెన్నెల కిషోర్ గారి కామెడీ ఎలా ఉంటుంది, ఆ భాషలో ఉంటే బాగుండేది, కానీ ఒక శ్రీకాకుళం భాష అనేది కొత్తగా ట్రై చేశారు, బట్ అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. సో నాకైతే ఇది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. బట్ ఓవరాల్ మూవీ అయితే చాలా డీసెంట్ కామెడీ అండ్ సెంటిమెంట్. మెయిన్ ఇందులో ఏంటంటే ఒక 30% ఆ సెంటిమెంట్, ఆ ఒక్క సీనే చాలా మనకి కనెక్ట్ చేస్తుంది మూవీ. అండ్ సినిమా ఓవరాల్ అయితే బాగుంటుంది అండ్ అందరూ చూడొచ్చు ఈ సినిమా. సో ఫస్ట్ హాఫ్ కొంచెం మనకి అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంటుంది. సో మూవీ ఓవరాల్ సో అందరూ చూడొచ్చు. సో ఇందులో మీరు అభ్యంతరకర సన్నివేశాలు ఏం లేవు, లవ్ స్టోరీ కూడా కాదు ఇందులో, జస్ట్ ఒక స్పై దాన్ని బేస్ చేసి తీశారు. అండ్ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన టైం నుంచి టైం లైన్ అది పెట్టి, సో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత విశాఖపట్నంలో అదే టైం ఆ వార్త తెలిసిన తర్వాత అదే టైంలో ఒక మర్డర్ కేసు అనేది, సో ఆ ఫ్లేవర్ తీసుకురావడానికి ట్రై చేశారు. బట్ ఎక్కడ ఆ 90s ఆ టైం యొక్క వింటేజ్ ప్రాపర్టీస్ ఏవి యూజ్ చేయలేదు, కానీ వాళ్ళు ఒక కన్వర్జేషన్స్తో ఆ ఫ్లేవర్ తీసుకురావడానికి ట్రై చేశారు. సో పర్లేదు, కొంచెం ట్రై చేశారు ఆ కన్వర్సేషన్స్తో, బట్ వాళ్ళు చేసిన దాంట్లో ఒక 60-75% ఓకే బాగానే ఉంది. అండ్ కొంచెం ఆర్టిఫిషియాలిటీ కనిపిస్తుంది అనమాట పోలీసులకి. అండ్ జర్నలిస్ట్ ఇందులో ఒకటి ఉంటుంది, అది కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. సో సో సినిమా ఓవరాల్ ఒక మంచి అండ్ కామెడీగా, ఒక మంచి స్పై, చిన్న ఒక కామెడీ థ్రిల్లర్ టైప్ లాగా చూడాలి అని అనుకుంటే మీరు ఈ మూవీ ఎవరైనా చూడొచ్చు. సో ఇది నా క్రిటిక్ రివ్యూ. నేను ఏదైతే మూవీలో చూశానో నాకు ఏమనిపించిందో అది మీ ముందు చెప్తున్నాను. సో ఇది నా జనరల్ క్రిటిక్ రివ్యూ. నేను ఈ మూవీకి రేటింగ్ ఇచ్చేది ఎంత అంటే